రామభూతం జగతభూత్ రామే రాజ్యం ప్రసాచతి. రాముడు 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 రాముడు, ఎక్కడ విన్నా రాముడు, ఎవరు మాట్లాడుకున్నా రాముడు. రామరాజ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రాముడి గురించే మాట్లాడుకునేవారంట. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తే మన పిల్లాడి గురించి చెప్పుకుంటూ ఉంటాం, అవునా? మా పిల్లాడు ఇంత బాగా నవ్వుతాడండి, ఇన్ని పనులు చేస్తాడండి, స్కూల్ ఫస్ట్ వచ్చాడండి, అలా ఎన్నో కథలు చెప్పుకుంటాం. కానీ రామరాజ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తమ కొడుకు గురించో, లేకపోతే తమ భర్త గురించో, తమ్ముడి గురించో, నాన్న గురించో కాకుండా రాముడి గురించే మాట్లాడుకునేవారంట. ఎందుకు అంటే రాముడు వాళ్ళందరినీ కూడా తల్లిలాగా తండ్రిలాగా చూసుకున్నాడట. వారిని కష్టాలు పడుతున్నప్పుడు తల్లిలాగా బాధపడేవాడంట. మన తల్లి చూడండి, మనం చిన్నప్పుడు ఎప్పుడో ఒక కష్టం వస్తే ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకుని మనం మర్చిపోయినా ఆ కష్టాన్ని తాను గుర్తు చేసుకుని మళ్ళీ బాధపడుతూ ఉంటుంది. అదే తండ్రి మన సంతోషాన్ని మనం మర్చిపోయినా, మనం ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సెకండ్ ర్యాంక్ వచ్చినా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తూ ఉంటాడు. అంటే ఇద్దరిలోనూ రెండు విషయాలు ఉంటాయి. కానీ ఉదాహరణగా తల్లి కష్టం గురించి, తండ్రి సంతోషాన్ని 10 మందితో పంచుకోవడం గురించి చెప్తారు. ఇలా రాముడు తల్లి తండ్రి అయి రామరాజ్యంలో ప్రతి ఒక్కళ్ళకి రాముడంటే ప్రాణంగా, వాళ్ళకి నడిచే వాళ్ళ ప్రాణమే బయట నడుస్తోందా అన్నట్టుగా ఉన్నాడంట రాముడు. సో అలాంటి రాముడి పరిపాలన ఎలా ఉండేది అని మనకి పరిచయం చేయడం కోసమే మన ముందుకు తెచ్చింది రామరాజ్య అనే పుస్తకాన్ని తబాస్మి అకాడమీ. సో కష్టాల్లో తల్లిలాగా, సుఖాలలో తండ్రిలాగా ప్రతి ఒక్కరిని రాముడు ఎలా లాలించేవాడో, శాసించేవాడో, సేవించేవాడో, పరిపాలించేవాడో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రామరాజ్య బుక్ ఏవీని ఒక్కసారి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. భావితరాలకు రామాయణంలోని విలువలను అందించాలని గొప్ప చదువులు, లక్షల్లో జీతాలు వదులుకొని గొప్ప ఆశయంతో మొదలైన తవాస్మి టీం యొక్క ప్రయాణం తవాస్మి పుస్తక రచనతో ముందడుగు వేసింది. 10 సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన మరియు అకుంఠిత దీక్ష యొక్క ఫలితమే తవాస్మి లైఫ్ అండ్ స్కిల్స్ త్రూ ద లెన్స్ ఆఫ్ రామాయణ. ఈ పుస్తకావిష్కరణ ఆనాటి ఉపరాష్ట్రపతి వర్యులైన శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా నవంబర్ 6, 2020 జరిగింది. అప్పటి నుండి తవాస్మి అంతర్జాతీయంగా కొన్ని లక్షల పాఠకులను చేరింది. స్కూల్స్, కాలేజెస్ మరియు కార్పొరేట్ సంస్థల్లో వర్క్ షాప్స్ ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేసింది. ఈ ప్రయాణంలో 2వ మైలురాయి సుందరకాండ ఆధారంగా వారు రచించిన మనస్వి ద ఆర్ట్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్. మరో మైలురాయి తపస్వి A to Z ఆఫ్ లైఫ్ ఫ్రమ్ రామాయణ. గత సంవత్సరం శ్రీరామాయణ శంఖారావం వేదికగా వైదేహి ఫెమినిజం బియాండ్ బౌండరీస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. రామాయణంలో ఉన్న అన్ని స్త్రీ పాత్రల గురించి పరిశోధన చేసి నిజమైన ఫెమినిజం అంటే ఏంటో సహేతుకంగా సమాజానికి పరిచయం చేశారు. ఇప్పుడు తవాస్మి బృందం వారు సరికొత్త పుస్తకంతో మన ముందుకు వచ్చారు. ఇప్పటిదాకా చరిత్ర అంటే మన పుస్తకాల్లో మొఘల్ చరిత్ర, బ్రిటిష్ చరిత్ర మాత్రమే చరిత్రలుగా మన బుర్రల్ని అబద్ధాలతో నింపారు. కానీ భారతదేశానికి ఎంతో అత్యున్నతమైన పరిపాలనా వ్యవస్థని వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు మనకు అందించాయని ఎందరో మహానుభావులు నొక్కి వక్కాణించారు. వారి మార్గదర్శకంతో తవాస్మి టీం తమ సుదీర్ఘ పరిశోధన ద్వారా వాల్మీకి రామాయణం ఆధారంగా మన ప్రాచీన పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండేది, రామరాజ్యం ఏ పరిపాలనా విలువలను, నాయకత్వపు లక్షణాలను ఆధారం చేసుకుని సాగేది, ఎందుకంత వైభవంగా విరాజిల్లింది అన్న వాటిని పరిచయం చేస్తూ నేటి సమాజానికి ఆ విలువలు, ఆ నాయకత్వం, ఆ పరిపాలనా ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు అన్నింటినీ ఏ విధంగా మనం ఈ రోజుకు అన్వయించుకోవచ్చని అనేక కోణాలలో కేస్ స్టడీస్ లాగా పాఠశాలలో విద్యార్థులకు పరిపాలనా విధానాన్ని బోధించాలన్నా, ఒక అధికారి పరిపాలనా విధానాన్ని అర్థం చేసుకోవాలన్నా, భావి తరాలకు ఒక మార్గదర్శకమైన పరిపాలనా విధానాన్ని అందించాలన్నా ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. తవాస్మి వారు సాగిస్తున్న ఈ రామాయణ వ్యవసాయానికి మనందరం సహకరిద్దాం, వారిని హృదయపూర్వకంగా ఆశీర్వదిద్దాం. ఆ రామరాజ్యం కోసమే ఈ రామరాజ్య. జై హింద్. ఈ
రామరాజ్య పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా ఆనరబుల్ జస్టిస్ శ్రీమాన్ జి యతిరాజులు గారిని సవినయంగా కోరుకుంటున్నాం. ఈ లాంచ్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా ఆనరబుల్ జస్టిస్ శ్రీమాన్ దుర్గాప్రసాద్ రావు గారిని, నారాయణం కుటుంబ సభ్యులు శ్రీమాన్ నారాయణం నాగేశ్వరరావు గారిని కోరుతున్నాం. శ్రీధర్ గారిని, సివిఆర్ గారిని రండి సార్, చిలకపాటి విజయరాఘవాచార్యులు గారిని, లక్ష్మీనారాయణ గారిని, శ్రీనివాస నారాయణం గారిని, వెంకటేశ్వర్ గారిని, ఆథర్ శ్రీమతి జాహ్నవి రెడ్డి గారిని. సార్ సివిఎల్ గారు ప్లీజ్, శ్రీవల్ గారు, నిహారికా రెడ్డి గారిని, శ్రీధర్ గారిని, అందరినీ, విఆర్సీ డైరెక్టర్ లజపతి రాయ్ గారిని. ఈ రామరాజా బుక్ ఆథర్ శ్రీమతి జాహ్నవి రెడ్డి గారు. షీ ఈజ్ డన్ హర్ మాస్టర్స్ ఫ్రమ్ కెంటకీ యూనివర్సిటీ. కానీ రామాయణం మీద మక్కువతో ఎన్నో ఏళ్ల నుంచి, ఆల్మోస్ట్ 5-6 years నుంచి రామాయణం మీద పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. సో ప్లీజ్ గివ్ ఎ బిగ్ అప్లాస్ టు హర్.